మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో ఉషా వేమూరి గారు ఉన్నారు. వీరు మోటివేషనల్ స్పీకర్, కౌన్సిలర్, ఇంకా ట్రైనర్. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే కీర్తి. మనం జీవితం గురించి సంబంధించి చాలా బాగా మనకి ఇప్పుడు స్టోరీస్ మీరు మాతో కొన్ని కథల రూపంలో చాలా షేర్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మాకు ఇదే ప్రాసెస్లో ఏం స్టోరీ మాతో ఈరోజు షేర్ చేస్తారు? నేను ఇందాక మనం అనుకున్నట్టుగా థియరీ ప్రాక్టికల్లో ప్రాక్టికల్ కూడా ముఖ్యమే కదా. సో అసలైన ఆచార్యులు, గురువులు ప్రాక్టికల్ ద్వారా వాళ్ళు అనుకున్న థియరీ ఎట్లా చెప్తారో ఒక చిన్న కథ చెప్తాను. ఒక గురువు గారు జెన్ మాస్టర్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. వాళ్ళు జాపనీస్ గురువులు, వాళ్ళు జెన్ ఫిలాసఫీ బోధించేవాళ్ళు. వాళ్ళది ఎంత పాజిటివ్ థింకింగ్ ఉంటే, జస్ట్ ఒక మాట చెప్పడం కోసం చెప్తున్నాను. వాళ్ళు ఎలా టీచ్ చేస్తారు అంటే, ఇప్పుడు మనం ఒక గ్లాస్లో నీళ్లు పోసి ఒక దగ్గర పెట్టినప్పుడు ఎన్ని నీళ్లు ఉన్నాయి ఇందులో అని అన్నప్పుడు మన మెంటల్ స్టేట్ని బట్టి మనం రిప్లై ఇస్తాంట. చూసేవాళ్ళు అయ్యో సగమే నీళ్లు ఉన్నాయంటారు కొంతమంది, నెగిటివ్ పీపుల్. పాజిటివ్ పీపుల్ ఏమంటారు, గ్లాస్లో మోర్ దెన్ హాఫ్ బోల్డ్ నీళ్లు ఉన్నాయి మన అవసరానికి అని వాళ్ళు అంటారు. సేమ్ గ్లాస్ ఆఫ్ వాటర్, పర్సెప్షన్ డిఫరెన్స్. చూసే కన్ను దృష్టిని బట్టి మనకి సృష్టి మారుతుంది. సో ఈ జెన్ మాస్టర్స్ ప్రాక్టికల్గా వాళ్ళ శిష్యులకి లైఫ్ లెసన్స్ ఎంత బాగా టీచ్ చేస్తారో అది చాలా పేరు అనమాట వాళ్ళకి. ఆ జెన్ స్టోరీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు అడగంగానే నాకు ఇమ్మీడియట్గా ఒక జెన్ స్టోరీ గుర్తొస్తుంది. అందుకని ఆ స్టోరీ ఒకటి చెప్పుకుందాం ఇవాళ దీంట్లో. ఇందులో ఏమవుతుందంటే, ఒక జెన్ మాస్టర్ వాళ్ళ ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమం ఎదుర్కొండానే వాళ్ళకు ఒక లేక్, న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్లో యూజువల్గా ఆశ్రమాలు అవి పెట్టుకుంటారు కాబట్టి ఆశ్రమం ఎదుర్కొండానే ఒక లేక్ ఉంది. సరే, ఒక శిష్యుడు వచ్చాడు. ఇద్దరు కలిసి అలా వెళ్ళబోతూ ఉంటే జెన్ మాస్టర్ అన్నారు, లోపలికి వెళ్ళి నువ్వు కొంచెం ఒక చిన్న కంటైనర్లో సాల్ట్, ఉప్పు తీసుకునిరా. ఉప్పు మామూలుగా మనం టేబుల్ సాల్ట్ ఏదో ఒకటి తీసుకురమ్మన్నారు. సరే, అతను వెళ్ళి ఒక కప్లో ఉప్పు తీసుకుని వచ్చాడు. కొంచెం ఉప్పు నోట్లో వేసుకో అన్నారు. వేసుకున్నాడు. ఎట్లా ఉంది అంటే, అబ్బా భరించలేకపోయాను, చాలా ఉప్పు కషాయం అన్నాడు కదా. సరే పోనీలే, ఇప్పుడు రా అలా వెళ్తూ మాట్లాడుకుందాం. సరే అని చెప్పి నది లేక్ దగ్గరికి వెళ్ళారు. ఆశ్రమం ఎదుర్కొండాని లేక్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకో. గ్లాస్లో ఒక 3/4 వరకు నీళ్ళు తీసుకున్నాడు. అందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు, ఇప్పుడు తాగు. ఆ నీళ్లు తాగాడు. ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇందాకటంత కాదు కానీ ఉప్పగా ఉంది, తాగలేకపోయాను, చాలా ఉప్పగా ఉంది, తాగలేకపోయాను అన్నాడు. ఓకే సరే, ఇప్పుడు ఆ గ్లాస్ పక్కన పెట్టేసి ఒక గుప్పెడు ఉప్పు ఆ గిన్నెలోంచి తీసుకుని లేక్లో వేసేసి, ఇప్పుడు చేత్తో ఆ నీళ్ళు తీసుకుని తాగు, లేక్లో అది వేసేసాక ఆ నీళ్లు అన్నాడు. సరే, ఉత్సాహంగా ఓహో ఎలా ఉంటుందో మార్పు. తనకు కూడా కొంచెం 2 స్టేజ్లు దాటేసరికి తెలుసుకోవాలని ఉత్సుకత, చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు శిష్యుడు. సరే, వెంటనే ఆ నీళ్లు తాగి చూసి, అసలు ఉప్పు రుచి తెలియట్లేదు గురువుగారు, అస్సలు ఉప్పు ఉన్నట్టు కూడా తెలియట్లేదు అన్నాడు కదా. దీని నుంచి మనకేమర్థమైంది అన్నారు. కీర్తి, మనం ఆలోచిస్తే కనుక జెన్ మాస్టర్ చెప్పే ముందర అసలు మనకేమనిపిస్తుంది అంటే, దీని నుంచి లెర్నింగ్స్ ఏమై ఉండొచ్చు నాకు అదే అంటే కనుక దేనికైనా కూడా ఫస్ట్ నాకు అనిపిస్తుంది టీచింగ్ మెథడాలజీలో కూడా మార్పులు రావాలి అని. ఇప్పుడు ఈ బ్రిటిష్ సిస్టమ్ వచ్చి మనకి ఎడ్యుకేషన్ పిల్లల్ని కూడా క్రియేటివిటీ నుంచి చాలా దూరంగా చేస్తోంది. ఒకప్పుడు విద్యాలయాలు మనకి, ఒకప్పుడు ఆచార్యులు ఉండి గురుకులాల్లో విద్య బోధించేటప్పుడు వరల్డ్ ఓవర్ అందరూ కూడా ఇండియాకు వచ్చేవారు విద్య నేర్చుకోవడానికి. అలాంటిది మారిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఏం తయారవుతున్నాం మనం అంటే, రటాయించి జస్ట్ బుక్లో ఉన్నది మనకు ఎంతవరకు అవసరమో అది బాగా బట్టి వేసి తీసుకెళ్ళి రీప్రొడ్యూస్ చేసి క్లర్క్స్గా తయారు చేయడానికి పనికొస్తోంది తప్ప, మీ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ పిల్లల్లో ఏది ఉందో దాన్ని ట్యాప్ చేసి ఎంకరేజ్ చేసే విద్యా విధానం లేదు. ఇప్పుడు చూసుకుంటే ఒక స్టూడెంట్ ఫుల్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పాస్ అవుతూ ఉంటాడు, బట్ వచ్చి లైఫ్ లో నించో పెడితే తను ఏం చేయలేదు. ఏంటి, థియరీ తెలుసు, ప్రాక్టికల్ తెలియదు. ఈ కథ అది చెప్తోంది. ప్రతిదీ థియరీ ఎంతో నేర్చుకుంటాం, ప్రాక్టికల్ మనం అనుభవించి చూస్తే తప్ప ఆ థియరీకి ఉన్న విలువ ఏంటి అని తెలియదు. ఉప్పు చెడ్డదా మంచిదా, ఉప్పుకుండే క్వాలిటీ ఎప్పుడు ఉప్పుకే ఉంది, చెడ్డా కాదు మంచి కాదు. దాన్ని ఒక పరికరంలాగా వాడినప్పుడు పాత్ర ఎంత పెద్దదో ఆ పాత్రలో వేసే దాన్ని బట్టి ఉప్పు రుచి మారుతూ ఉంటుంది. ఎంత బాగా చెప్పాడు ఆయన. ఫస్ట్ ఒట్టి ఉప్పు ఒకటి నోట్లో వేసుకోమన్నాడు, భరించలేము.
కదా. ఇప్పుడు ఏదైనా వస్తువులో ఉప్పేసినా కూడా మనకి తయారు చేసుకున్న వస్తువుకి ఎంత అవసరమో అంత ఉంటే తినగలం, ఎక్కువైతే తినలేం కదా. అవును అవును. కదా ఉప్పు. అసలు లేకపోయినా టేస్ట్ ఉండదు, ఉండదు. ఎక్కువైనా కానీ అదే. మనకి డబ్బు taste గురించి ఉండదు. కూడా అదే చెప్తారు. డబ్బు కూడా మనకు ఎంత ఉండాలి అని అంటే మన కాలు షూ సైజ్ ఏది ఉందో ప్రతి వాళ్ళకి కూడా ధనం అంతే ఉండాలని చెప్తారు. చాణక్యులు లాంటి నీతి శాస్త్రాలు బోధించిన వాళ్ళు, అర్థశాస్త్రం బోధించిన వాళ్ళు కూడా అదే చెప్తారు. సో అప్పుడు ఏమవుతుంది, మన కాలు సైజ్ కంటే పెద్ద షూ వేసుకుంటే బొక్కబోర్ల పడతాం, కరెక్ట్. చిన్న షూ వేసుకుంటే కాళ్ళకన్నీ గుచ్చుకుంటాయి. అవును అంటే తక్కువ డబ్బు ఉంటే డబ్బుకి ఇబ్బంది పడతాం, అవును. చాలా ఇంకేం గురించి ఆలోచించడానికి లేదు. ఎక్కువ డబ్బు ఉంటే ఆ డబ్బు ఏం చేయాలో తెలియక రకరకాలుగా చెడ్డ అలవాట్లు నేర్చుకోవడం, దుర్వినియోగం చేయడం చేస్తాం. జరుగుతుంది. ఎంత కావాలో అంత ఉండాలి. ఉప్పు కూడా భోజనంలో ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు. తక్కువ. ఇప్పుడు ఈ గురువుగారు ఆ ఉప్పు విలువని, ఉప్పుకుండే విలువ దానికే ఉంచుతూ నువ్వు తీసుకున్న పాత్రని బట్టి దాని రుచి మారుతుంది అని అద్భుతంగా డెమాన్స్ట్రేట్ చేశారు ఇక్కడ. అవును. అంటే గ్లాస్లో నీళ్ళలో తీసుకున్నప్పుడు కొంచెం కొంచెం. తగ్గింది మామూలుగా తీసుకున్న దానికంటే. అవును. అదే లేక్లోకి వెళ్ళి అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి అందులో వేసినప్పుడు అసలు ఆ రుచే తెలియదు. తెలియలేదు. అంటే సమస్యలు కూడా చాలా వస్తూ ఉంటాయి జీవితంలో. ప్రతిరోజు ఛాలెంజెస్ వస్తాయి మనకి. అవును. వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ని మనం ఎలా చూడాలి అంటే చిన్నదా పెద్దదా నువ్వు చూసే పర్సెప్షన్, నువ్వు దానికి ఇచ్చే వాల్యూని బట్టి ఉంటుంది. అదే నువ్వు ఆ సమస్యను చిన్నది చేసుకోవాలంటే చిన్న గీత పెద్ద గీత లాగా పెద్ద పాత్రలో దాన్ని వేయి ఆ వేయాలి. సమస్యని. అవును. పెద్ద పాత్రలో నువ్వు అది వేసినప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా నీకు చిన్నగా చిన్నగా కనిపిస్తుంది. కనిపిస్తుంది. అప్పుడు ధైర్యం వస్తుంది. అవును. ధైర్యం వచ్చి ఆటోమేటిక్గా మనమే దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, చిన్నగా బ్రేక్ చేసేసుకునే ప్రాబ్లమ్ని ఒక్కొక్క తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి దాని సొల్యూషన్ చూడడానికి అనేది ఆలోచిస్తాం అనమాట. అవును. అట్లా థియరీ కంటే అంటే ఏ పని చేసినా కౌశలంతో చేయాలనేది కూడా ఈ గురుగారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. యోగ కర్మసు కౌశలం అని భగవద్గీత చెప్పినట్టుగా ఏ పని చేసినా కౌశలంతో చేసి దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత టైం ఇవ్వాలి అనేది కనుక చూసుకుని ఆలోచించుకుంటే ఉప్పు ఎలా అయితే ఎంత సరిపడా వేయాలో అని తెలుసుకుని అంత వాడతామో జీవితంలో కూడా దేనికి ఇచ్చే విలువ దానికి అంతే ఇవ్వాలి అని అన్యాపదేశంగా ఇక్కడ గురువు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్సైట్ ఇచ్చారు శిష్యుడికి. ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు అవును. కథ గురించి. ఇప్పుడు చిన్న చిన్న విషయాలే, చాలా చిన్న విషయాలు, పేరెంట్స్ తిట్టారనో లేదంటే ఏదో చిన్న విషయాలే, అవును. మార్క్స్ తక్కువ వచ్చాను అవి వాళ్ళకి పెద్దగా మీరు అన్నట్టు పెద్ద విషయంగా చూసి సూసైడ్స్ చేసుకోవడం అవును. అలాంటివి జరుగుతూ ఉన్నాయి. చాలా, వాళ్ళని చాలా. హర్మ్ చేసుకోవడం. నేను కౌన్సిలింగ్లో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాను. సూసైడల్ టెండెన్సీస్తో లేకపోతే సెల్ఫ్ వర్త్ తక్కువ ఉండి నాకేం రాదు, నేను ఎందుకు పనికిరాను అనే ఒకలాంటి షెల్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది. సూసైడల్ దీనికి వెళ్ళడానికి కూడా మన బాధ్యత ఏంటంటే ఆ టైంలో వాళ్ళని గనక కొంచెం మనం వాళ్ళంతట వాళ్ళే దాని నుంచి బయటకు వచ్చేటట్టుగా గనక వాళ్ళకి ఇదేం పెద్ద సమస్య కాదు అని గనక చెప్పగలిగి వాళ్ళని కొంచెం ధైర్యం చెప్పగలిగితే గనక చాలా సూసైడ్స్ అవాయిడ్ చేయొచ్చు. రిలేషన్షిప్స్లో కూడా, రిలేషన్షిప్స్లో ఏవైనా కానీ ఒక చిన్న మాటను పట్టుకుని ఇంత పెద్దగా చూసి అవును. రిలేషన్షిప్స్ బ్రేక్ అవును. చేసుకునే అవును. వరకు కూడా వస్తుంది. కరెక్ట్. మీరు అన్నట్టు దాన్ని ఒక పెద్ద పాత్ర దేన్ని అంటున్నారు అసలు, దేన్ని అన్నారు అసలు? ముఖ్యంగా కీర్తి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిలేషన్షిప్స్లో పర్సన్ని ఇష్యూని సెపరేట్ చేసి చూడడం నేర్చుకోవాలి. ఒక మాట ఇప్పుడు మీరు అన్నారు, దేన్ని అన్నారు, నన్ను అన్నారు అంటున్నారు అని. సో ఇష్యూ ఏమిటి, పర్సన్ ఎవరు అని చూసాం అనుకోండి, వాళ్ళు అంటున్నది ఇష్యూని అయితే కరెక్ట్ చేసుకోవచ్చు, నన్నేం అనలేదు. ఎక్కువ సార్లు ఇష్యూ మీదే ఉంటాయి. అంటే వీళ్ళు సరిగ్గా చేయలేదు, యోగ కర్మస్ కౌశలం సరిగ్గా చేయి నెక్స్ట్ టైం. నిన్నేమన్నారు, నిన్నేమనలేదు, నన్ను అన్నారనే ఉద్దేశంలోనే వెళ్తారు, పర్సనల్ గా తీసుకుంటాం. సో పర్సన్ ని ఇష్యూని సెపరేట్ చేసుకుంటే అది సరిగ్గా జరగలేదని చెప్పినా ఆ కమ్యూనికేషన్ స్టైల్ సరిగ్గా చెప్పిన వాళ్ళ వల్ల అవతల మనిషికి ఏం అనిపించదు. కరెక్ట్. అది ప్రాక్టీస్ చేయాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.